వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. డెలివరీ జాబ్స్, బైక్ ట్యాక్సీ రైడ్. అన్న ఇవి ఎందుకన్నా చేయొద్దు అంటున్నావు? ఇవి చేయకుండా మరి అంటే మేము ఏదైతే ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదన్నా. ఇవి చెయ్యొద్దు, వీటిలో దిగితే జీవితం నాశనం అయిపోద్ది అని చాలామంది నాకైతే వాట్సాప్లో మెసేజ్లు చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు. ఇదొక వర్గం అయితే, రెండొక వర్గం, అన్నా నేను దాదాపు 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు ఈ ఊబిలోనే ఉండిపోయాను. నాకు 7 ఏళ్ల క్రితం ఇందులో రోజుకి 1500, 1800 వరకు వచ్చేది. ఆ పెట్రోల్ అందులో పోగా కనీసం ఒక 1200 మిగిలేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం తారుమారైపోయాయి. నాకు ఇది తప్ప ఇంక ఏ విషయం కూడా తెలియట్లేదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళకి ఇప్పుడు మొదటి వర్గం ఏదైతే ఉందో, మీరు ఎందుకు ఉద్యోగం చేయట్లేదని క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను రెండో వర్గం ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు పెద్ద ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు మొదలు పెడతారు, ఇప్పుడు ఫ్రెషర్గా ఉన్నారు, ఇప్పుడు మొదలు పెడతారు. మీ ఆరోగ్యం బాగుంది, మీ బండి ఇప్పుడు కొత్త బండి తీసుకుంటారు, ఎలక్ట్రికల్ బైక్ తీసుకుంటారు, ఏదో తీసుకుంటారు, ఒక 5-6 ఏళ్ల పాటు శుభ్రంగా మీ వెన్నుపూసలు అరిగేలాగా, మీ కాళ్ళు నొప్పులు వచ్చేలాగా, మీకు మెడ నొప్పులు వచ్చేలాగా మీ బండి షెడ్కి వెళ్ళే వరకు తిరిగేస్తారు. తిరిగేసి ఒక 5 ఏళ్ళు అవుద్ది. అప్పటికి మీరు సంపాదించేది ఏమి ఉండదు. ఈ ఫుడ్ డెలివరీలో, బైక్ ట్యాక్సీలోని, ఈవెన్ డెలివరీలో కూడా ఏంటంటే సంపాదించే సున్నా. కానీ మీ ఆరోగ్యం మొత్తం, ఈవెన్ కిడ్నీలు కూడా దెబ్బతిన్న వాళ్ళు చాలామందితో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ కిడ్నీలు దెబ్బతిన్న ముఖ్య కారణం బయట ఫుడ్డు, నెక్స్ట్ అదేవిధంగా వాటర్ ఎక్కువ తాగం మనం. ఈ ఫుడ్ డెలివరీగా బైక్ ట్యాక్సీ వన్స్ బండి ఎక్కితే భయ్యా నువ్వు అసలు ప్రతి ఒక్కరు ఎలాంటి మోజులో జాయిన్ అవుతారంటే, మనం నచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అని ఒక మోజులో జాయిన్ అవుతాం. కానీ మనకు వాడు టార్గెట్లు పెట్టి మన యాప్ని అనేది మినిమం ఒక్క 10 నిమిషాల పాటు కూడా ఆఫ్ చేయలేని విధంగా వాడు ఎంగేజ్ చేస్తాడు. అంటే నువ్వు ఇన్ని ఆర్డర్లు చేస్తే ఎంత వస్తుంది, అన్ని ఆర్డర్లు చేస్తే ఇంత వస్తుందని చెప్తున్నా కదా. ఈ ఊబిలోకి ఒక్కసారి దిగితే ఒక 5 రోజుల పాటు నువ్వు కంటిన్యూగా, 5 రోజులు కదా, ఒక 3 రోజుల పాటు ఇదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 5-6 ఏళ్ల పాటు, 5-6 సంవత్సరాలు చెప్తున్నా కదా, 5-6 సంవత్సరాల పాటు నువ్వు ఎందులోనే ముగ్గిపోతావు. ఇక నీకేమవుతుందంటే, నువ్వు ఏదైతే 21 నుంచి జాయిన్ అయ్యి 26, 27 సంవత్సరాల వరకు నువ్వు ఈ ఫీల్డ్లోనే ఉండిపోతే ఇంకా ఆ తర్వాత నీ జీవితం సున్నా. నేను చెప్పేది అదే. నేను లేదంటే ఏదో ఈ డెలివరీ వాళ్ళ మీద కోపంతో, ఈ కంపెనీల మీద కోపంతోనో, ర్యాపిడో వాళ్ళ మీద కోపంతోనో అలా కాదన్నా. నాకు అసలు వాళ్ళతో నాకు అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఇంకా నాకు ఏంటంటే కొన్ని ఆఫర్స్ కూడా వచ్చినాయి. ఈ జెప్టో, బ్లింకిట్లో ఈ కుర్రాళ్ళని జాయిన్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి, అలాంటి వీడియోలు చేయొచ్చు కదని. నాకు అవసరం లేదు భయ్యా, పర్లేదు, నేను ఆ ఊబి నుంచి బయటకు వచ్చాను. నాకు వ్యూస్ రాకపోయినా, నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ నేను అది మాత్రం చెయ్యను. ఎందుకంటే నేను బతకడం కోసం ఒక 10 మందిని, 100 మందిని, ఒక 1000 మందిని ఆ ఊబిలోకి తోసేసి వాళ్ళు జీవితాలను నాశనం చేసి వచ్చే డబ్బులు నాకు వద్దాను. నేను ఈ వీడియోస్ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, నా జీవితంలో విలువైన 2 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే అది కూడా నేను చేసిన ఒక 6 నెలలకే రిలీజ్ అయిపోయింది. ఇందులో నాకేం మిగలేదని. కానీ 6 నెలలకి నా హెల్త్ ఎలా అయిపోయిందంటే సర్వనాశనం అయిపోయింది. నా బండి సర్వనాశనం అయిపోయింది. నాకు అవన్నీ కూడా మానిసే తెలిసే. సో అలాంటి వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదని నేను చెప్తున్నా. ఓకే, ఇందులోనే ఫీల్డ్లోనే మగ్గిపోతాం, నాకు 30,000 వచ్చేస్తుంది, 40,000 వచ్చేస్తుందని కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు. నేను వాళ్ళు కూడా అడిగేది అదే. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అసలు ఇందులో ఎంత వస్తుందని రాసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అన్నా, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు నువ్వు భూమి మీద అంటే కాలుకి చక్రాలు కాదు, బండికి చక్రాలు కాదు, కాలుకి చక్రాలు కట్టుకొని నానా అవమానాలు ఎదుర్కొని నీ హెల్త్ని, నీ ఆరోగ్యాన్ని, ఇంకా క్లియర్గా చెప్పండి, నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి రాత్రి 1 గంట వరకు పనిచేస్తే మహా అయితే నీకు మిగిలేది 700 రూపాయల నుంచి 800 రూపాయల నుంచి మిగలదు. ఈ ఫీల్డ్లో నీకు ఆ లెక్కలు కూడా చెప్పాలంటే పెట్రోల్ ఖర్చులు, నీ భోజనం ఖర్చులు తీసేసి నీ డైలీ లేబర్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒక లేబర్కి ఎంత ఇస్తున్నారంటే తక్కువ ఒక పల్లెటూరులో అయినా సరే, గ్రామీణ ప్రాంతాల్లో అయినా సరే 600 రూపాయలు అనేది ఒక లేబర్కి ఇస్తున్నారు. అది కూలి కూడా తీసేస్తే నీకు వచ్చేది సున్నా. కానీ ఈవెన్ నువ్వు ఒక కూలి పని చేసుకున్నా సరే నీకంటూ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక గొయ్యి తీయడమో, లేదంటే ఒక పార పట్టుకోవడం, ఒక మొక్క నాటడమో. కానీ ఈ డెలివరీ నువ్వు చేసిన నాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ కాదు కదా, అది ఏది రాదు. ఇక సున్నా. నువ్వు ఇందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అదేదో నువ్వు ఇప్పుడే ప్రారంభిస్తే నీ ఫ్యూచర్కి బాగుంటుంది కదా అని నేను చెప్పేది. ఎస్ అన్న, నాకు ఇట్లా డబ్బులు కావాలని నేను ఒక 3 సంవత్సరాలు చేస్తానన్నా, 2 సంవత్సరాలు చేస్తానని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది అదే. ఈ 2 సంవత్సరాలు ఎస్ నీకు డబ్బులు కావాలి, నువ్వు చేస్తాను అంటున్నావు. కానీ ఆ 2 సంవత్సరాలే 6 సంవత్సరాలు అవుద్ది, 8 సంవత్సరాలు అవుద్ది. నీకు ఈ 2 సంవత్సరాలు అనేది ఎక్స్పీరియన్స్ లేకుండా పోద్ది. అదేదో ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న దానికి ఒక గోల్ సెట్ చేసుకొని, ఎస్ ఒక 6 నెలలు నువ్వు అనుకున్న గోల్ మీద కూర్చో. లేదంటే నువ్వు అనుకున్న ఏదో ఒక జాబు, ఏదో ఒక చిన్నపాటి జాబు, ఏదో ఒక పెయింటింగ్ వేయడమో, లేదా ఒక ప్లంబింగ్ వేయడం, ఒక ఎలక్ట్రీషియన్ గానో, ఒక హోమ్ అప్లయన్సెస్ రిపేర్ చేసేవాడు కానీ, ఒక వాచ్ మెకానిక్, ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే దాంతో నీ ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటుందన్న. ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాకుండా అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక మంచి
ఒక మంచి ఏజెన్సీతోనో వాళ్ళతోనో లేదంటే మీ పక్కన ఎవరైనా మీ వీధిలోనో లేదంటే మీ ఇంట్లోనో మీ అమ్మ నాన్నలో ఎవరొకరు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళతో కనుక్కోండి. లేదన్నా నాకు చదువు ఎక్కట్లేదన్నా నేను ఏం చేయలేను అన్నా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ రోజుల్లో చదువుకున్నవాడికి మహా అయితే 1-2 ఆపర్చునిటీసే. చదువు లేనివాడికి జీవితం అంతా ఇంకా ఇది ఒక పెద్ద స్వర్గం. చదువుకున్నవాడికి ఏంటంటే ఒక ఈగో ఉంటుంది. నేను ఒక డిగ్రీ చేశాను, నేను బీటెక్ చేశాను, ఒక ఎంటెక్ చేశాను, నేను ఒక పీజీ చేశాను, నేను అదే చేయగలను ఒక ఈగో ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా అవి చంపుకొని డెలివరీ బాయ్గా జాయిన్ అవుతున్నారు. కానీ ఏదైనా వాళ్ళు చదువుకోవడానికి కాకుండా, వాళ్ళు చదువుకున్నది కాకుండా వేరే స్కిల్ ఏదైనా నేర్చుకుందాం అనే ఆలోచన రావట్లేదు. చూడండి, ఇప్పుడు డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు చెప్తున్నా కదా, వాళ్ళేమో డెలివరీ బాయ్గా ర్యాపిడోలాగా చేయడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు చదువు కాకుండా వేరొక పని చేయాలంటే మాత్రం అభ్యంతరం వస్తుంది. చూసారా, ఇదే వాళ్ళకి పెద్ద వరమైంది, ఈ డెలివరీ కంపెనీస్కి, బైక్ ట్యాక్సీ వాళ్ళకి. మనకు అదే నువ్వు ఎంబీఏ చేసావు, నీకు దాని మీద జాబ్స్ రావట్లేదు, అప్పుడు వేరే ఫీల్డ్ ఎంచుకో అన్నా, దాని మీద ఏదో ఒకటి ఆలోచించు అన్నా. వద్దు, ఈ ఫీల్డ్ మాత్రం వద్దు. ఫ్రెషర్ అనేవాడు మాత్రం ఇందులోకి వచ్చాడంటే సర్వనాశనం అయిపోతాడు, సంకనాకి పోతాడు. సో దయచేసి ఈ ఫుడ్ డెలివరీలు, ర్యాపిడోలు కాకుండా ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే జీవితంలో మీకు మీరే బాస్. మీరు అమ్మా నాన్నలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఏదో చేస్తున్నామని అబద్ధాలు చెప్పి మనం వేరే హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి అక్కడ ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు చేసుకుంటూ నానా కష్టాలు పడి ఇంట్లో వాళ్ళు ఏమో మనం ఏదో అక్కడ జాబ్ చేస్తున్నాం అని కూడా అవన్నీ వద్దు. అలా చేసేవాళ్ళు కూడా ఓపెన్గా ఇంట్లో వాళ్ళు చెప్పండి, నేను ఒక 2-3 నెలలు నేను ఇంటికి డబ్బులు పంపించలేను, దానికి కారణం ఏంటంటే నేను ఒక ఉద్యోగం ఏదో ఒక వెతుక్కుంటున్నాను, ఓపెన్గా చెప్పండి అన్న. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ఓపెన్గా ఇంట్లో చెప్పి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగమైనా సంపాదించుకోండి. అది మీకు ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది.